భార్యకు దూరంగా ఉంటున్నటువంటి భర్తలకు కానీ లేకపోతే భార్యకు విడాకులు ఇచ్చినటువంటి కొంతమంది భర్తలకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే తన భార్య అక్రమ సంబంధం కలిగి ఉందని చెప్పేసి వీళ్ళు దూరంగా ఉంటున్నారో, సో అలాంటి భార్యకు భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇది ప్రస్తుతం ఒక కేసు విషయంలో, రాజస్థాన్ లో ఉన్నటువంటి ఒక కేసు విషయంలో ఈ తీర్పు నడుస్తుంది. రాజస్థాన్ లో ఉన్నటువంటి ఇద్దరు దంపతులు 2014లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ళకు మనస్పర్ధల కారణంగా 2020లో వీళ్ళు విడిపోయారు. అయితే అప్పటికే ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. సో దాని తర్వాత వీళ్ళ గొడవలు జరిగినాయి. అయితే ఈమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందని చెప్పేసి ఇతను గొడవ పెట్టుకుంటుండే. సో మొత్తం మీద 2020లో ఈ అత్తమామను భార్యను వదిలేసి నగలతోని ఆభరణాలతోని తన బట్టలు తీసుకొని మొత్తం మీద పిల్లల్ని తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ మహిళ. సో పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత కోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఏమనంటే, నేను నా భర్తకు దూరంగా ఉంటున్నా, నా భర్త నన్ను చూసుకుంటలేడు, సో పిల్లలను పోషించడానికి నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు భరణం కావాలి అని చెప్పి సో ఈమె ఒక లాయర్ని తీసుకుపోయి స్థానికంగా ఉన్నటువంటి కోర్టులో కేసేసింది. సో దాని తర్వాత ఈతన ఎవరైతే భర్త ఉన్నాడో ఈ భర్త దానికి కౌంటర్ దాఖలు చేసిండు. ఏమనంటే, సిఆర్పిసి సెక్షన్ 125/4 అంటే ఈ సెక్షన్ ప్రకారం నా భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉంది, అందుకోసము నేను భరణం ఇవ్వను అని చెప్పేసి ఈయన కోర్టుకు అతని వాదన వినిపించాడు. కాకపోతే కోర్టు ఏం ఇచ్చిందంటే, సో అట్లేమన్నాడది మధ్యంతర భరణం ఇవ్వాల్సిందని చెప్పేసి ఆ స్థానికంగా ఉన్న కోర్టు తీర్పునిచ్చింది. సో ఈతన అంతటితోని ఆగకుండా సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళి అతను తన వాదన వినిపించిండు. సో నా భార్య ఇది, ఈమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉంది, సో ఈమెను చూసుకుంటున్నాడు, ఈమెకు డబ్బులకు కావచ్చు భరణం కావచ్చు ఏం అవసరం లేదు, సో నేను ఇవ్వనని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ను స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు ఇతనికి పాజిటివ్ గానైతే ప్రస్తుతం తీర్పిచ్చింది. అంటే ఈ సిఆర్పిసి సెక్షన్ 125/4 ప్రకారం ఏంటంటే, ఒక భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నా లేకపోతే ఆమె వ్యభిచారం చేస్తున్నా గానీ ఆ భర్త ఆ భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఒకవేళ ఈ భార్య భర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో దూరంగా అంటే విడివిడిగా ఉంటే అప్పుడు కూడా ఈ భర్త భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ భార్య ఎలాంటి న్యాయపరమైనటువంటి కారణాలు లేకుండా కూడా భర్తను విడిచిపెట్టి వేరే విడిగా ఉంటే సో ఆమెకు కూడా తన భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సిఆర్పిసి సెక్షన్ 125/4 అయితే చెప్తుంది. సో ఇది పాత సెక్షన్. ప్రస్తుతం దీన్ని BNSS 144 సెక్షన్ లో చేర్చారు 2023లో. సో ఈ మధ్య కాలంలో అయితే ఆడవాళ్ళ వల్ల కొంతమంది మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదో రకంగా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత రకరకాలుగా గొడవలు పడి అతనికి విడాకులు ఇచ్చేసి భరణాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, భరణాన్ని డిమాండ్ చేస్తారు. అది కూడా కోర్టులలో అతని ఆదాయానికి మించినటువంటి భరణాన్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ తర్వాత హ్యాపీగా మళ్ళీ వేరే వ్యక్తితో వీళ్ళు కాపురం ఉంటున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మగవాళ్ళకు కూడా న్యాయం జరగడానికి ఇలాంటి ఒక సెక్షన్ ఉంది అని చెప్పి చాలా మందికి అయితే తెలియదు. సో ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది ప్రజలైతే చాలా వరకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ సిఆర్పిసి సెక్షన్ 125/4 అంటే కొత్తగా ఉన్నటువంటి BNSS 144 సెక్షన్ ఖచ్చితంగా మగవాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే నిజంగానే ఈ అక్రమ సంబంధం ఉంది అనే విషయాన్ని వీళ్ళు రుజువు చేయాలి. రుజువు చేసిన పక్షంలో మాత్రమే ఈ భరణం ఇవ్వకుండా ఉండే విధంగా అయితే వీళ్ళు తీర్పునిస్తారు.